నీ పరిస్థితులు నీకు వ్యతిరేకంగా ఉన్నా, లోకమంతా నిన్ను విడిచిపెట్టేసినట్లు ఉన్నా, నువ్వు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నావు, నీ హృదయంలో ఉన్న బాధ ఏంటి అన్నది మనుషులకు తెలియకపోవచ్చు, కానీ దేవుడు సమస్తము చూస్తున్న దేవుడు. దేవుడికి తెలుసు నువ్వు ఏ విధంగా దేవుని నమ్ముతున్నావో, ఏ విధంగా నువ్వు ప్రార్థన చేస్తున్నావో సమస్తము దేవుడు ఎరిగి ఉన్నారు. నీవు పైకి నవ్వుతూ లోపల బాధపడుతూ ఉంటే మనుషులు నీవు పైకి నవ్వుతున్న నవ్వునే చూస్తున్నారు, కానీ నీ హృదయంలో ఉన్న బాధ, నీ వ్యతిరేక పరిస్థితి ఎవ్వరూ అర్థం చేసుకోకపోవచ్చు. కానీ దేవుడు అంటున్నారు, నీవు నన్ను నమ్మితే నేను నిన్ను విడిచిపెట్టను. మనిషిని విడిచిపెట్టేస్తారు, కానీ మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడండి. ఆయన మారిపోయే దేవుడు కాదు. ఏ మాట అయితే ఇచ్చారో అది నెరవేర్చే దేవుడు. ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి. ఇర్మియా 39వ అధ్యాయము 18వ వచనము. నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నిత్యముగా నేను నిన్ను తప్పించెదను. నీవు ఖడ్గము చేత పడవు, దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లు నీ ప్రాణమును నీవు దక్కించుకుందువు. ఇదే యెహోవా వాక్కు. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న మంచి మాట, నీవు నన్ను నమ్ముకుంటివి గనుక నిత్యముగా నేను నిన్ను తప్పించెదను. ఆమేన్. ఎప్పుడండి దేవుడు మనల్ని తప్పిస్తాను అంటున్నారు? నీవు నన్ను నమ్ముకుంటివి కనుక. మనం ఎప్పుడైతే దేవుని యందు నమ్మిక ఉంచుతామో అప్పుడు దేవుడు మన ప్రతి వ్యతిరేక పరిస్థితి నుంచి, ప్రతి నింద నుంచి, ప్రతి అవమానం నుంచి, ప్రతి అనారోగ్యం నుంచి, ఏ పరిస్థితిలో నువ్వున్నావో ఆ వ్యతిరేక పరిస్థితి నుంచి, సమస్యల నుంచి, బాధ నుంచి, కన్నీటి నుంచి, వ్యాధి నుంచి, దుఃఖము నుంచి దేవుడు నిన్ను తప్పిస్తూ ఉన్నారు. అంతేకాకుండా నువ్వు ఎప్పుడైతే దేవుని మీద నమ్మిక ఉంచుతావో, నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తావో, దేవుని చిత్తానుసారంగా జీవిస్తావో, దేవుడు నిన్ను పాపం నుంచి, శాపం నుంచి కూడా తప్పించే దేవుడు. కాబట్టి నువ్వు నమ్మితే చాలు, ఆయన నీ పరిస్థితిని మార్చే దేవుడు. మనము నమ్మిక ఉంచాలండి. నా దేవుడు నా పరిస్థితిని మారుస్తారు, నా దేవుడు నన్ను లేవనెత్తుతారు, నా దేవుడు నాకు విడుదలిస్తారు అని ఎప్పుడైతే మనము నమ్మిక ఉంచుతామో దేవుడు మన నమ్మికను బట్టి ఆయన మనల్ని తప్పిస్తున్నారు. ఇదే యెహోవా వాక్కు. ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నారు, ఆయన మాట ఇస్తూ ఉన్నారు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు అండి. ఆయన మాట మారిపోదు. ఆయన మర్చిపోయే దేవుడు కాదు, మార్పు లేని దేవుడు. ప్రపంచం అంతా మనల్ని విడిచిపెట్టేయచ్చు, నాన్న వారందరూ విడిచిపెట్టేయచ్చు. మనము మనుషులు ఎంతగా నమ్మినా ఒక్కొక్క సమయంలో మనం మోసపోతూనే ఉంటామండి. కానీ దేవుని నమ్మితే మనం మోసపోం, కానీ ప్రతి పరిస్థితి నుంచి మనము తప్పించబడి ఒక ఆశీర్వాదకరంగానే ఉంటాము. ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేర్ చేసుకుందామండి. అందరి కన్నులు మూసుకుని ప్రేర్లోకి ఉంచండి. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడానికి స్తోత్రాలు, వందనాలు దేవా తండ్రి. ఇచ్చిన వాగ్దానం మా జీవితాల్లో నూరింతలుగా ఫలించునుగాక. దైవజనుల వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామములోనే దీవించబడునుగాక. యెరూషలేముకు యేసు నామములోనే క్షేమము కలుగునుగాక. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని మాట అనే పరిచర్యలో పాలి భాగస్థులే భారం కలిగి ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఎగ్జామ్స్ రాసిన ప్రతి బిడ్డకి యేసునామములో గొప్ప విజయము కలుగునుగాక. యవ్వన బిడ్డలకి యేసునామములో మంచి భవిష్యత్తు కలుగునుగాక. మూయబడిన ప్రతి గర్భము యేసు నామములోనే తెరవబడునుగాక. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకి యేసునామములో సంపూర్ణ స్వస్థత, విడుదల కలుగునుగాక. వివాహాలు కావలసిన బిడ్డలకి యేసునామములో ఘనమైన వివాహములు జరుగునుగాక. అయ్యా ప్రతి బిడ్డని తండ్రి నీ చేతులకు అప్పగిస్తూ, అయ్యా తండ్రి ఈ చిన్న ప్రార్థన పాద సన్నిధిని చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో బ్రతిమాలి వేడుకున్న మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.